ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలోని స్థానిక కొత్తపేట నందు గల అహల్య హాస్పిటల్ నందు డాక్టర్ శనక్కాయల రాజకుమారి గారి ఆధ్వర్యంలో అమ్మ పాలే మొదటి ఔషధం, ప్రతి బిడ్డ ఆరోగ్యానికి ప్రాథమిక హక్కు అవగాహన కార్యక్రమం ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలోని స్థానిక కొత్తపేట నందు గల అహల్య హాస్పిటల్ నందు డాక్టర్ శనక్కాయల రాజకుమారి గారి ఆధ్వర్యంలో అమ్మ పాలే మొదటి ఔషధం, ప్రతి బిడ్డ ఆరోగ్యానికి ప్రాథమిక హక్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉంటే మాత్రం మీరు లేపి ఇవ్వాలి. పిల్లల డాక్టర్ గారు కూడా అదే చెప్తారు, బిడ్డని లేపి ఇవ్వాలి, ఎక్కువసేపు నిద్రపోనివ్వద్దు అని చెప్తారు. సో అట్లాగే మీరు ఒక టైం పెట్టుకోవాలి. ఓకే, నేను 1 గంటకి ఇచ్చాను, మళ్ళీ ఎన్నింటికి లేపుతారు? 1 గంటకి ఇచ్చారు, 3 గంటల తర్వాత అంటే 4 గంటలకి లేపి ఇవ్వాలి. బేబీ నిద్రపోతున్నా సరే లేపి ఖచ్చితంగా ఇవ్వాలి. అది మొదటి వారం. అదే పుట్టిన మొదటి వారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు, ఇంటికి వెళ్తారు అంటే 3 నెలల వరకు సేమ్గానే ఉంటుంది. ఆ 2-3 గంటలకు ఒకసారే ఇవ్వాలి. తర్వాత నుంచి కొంచెం ఎక్కువసేపు నిద్రపోతారు పిల్లలు. రాత్రిపూట 5 గంటల వరకు నిద్రపోనివ్వచ్చు. అప్పుడు 3 గంటలకు ఒకసారి లేపే పనిలా. మీరు 12ంటికి పనుకుంటే పొద్దున్న 5ంటికి మీరు కూడా మంచిగా పనుకోవచ్చు. 5 గంటల తర్వాత లేపొచ్చు. కొంచెం 6వ నెల నుంచి అన్నం ముట్టిస్తారు కాబట్టి బేబీకి తల్లిపాలతో పాటు మీరు అన్నం ముట్టిస్తాం కాబట్టి కొంచెం అంత ఆకలేదు. సో వాళ్ళకి 8 గంటల వరకు పనుకోనివ్వచ్చు. అంటే మీరు 12-11ంటికి పనుకుంటే పొద్దున్న 8 వరకు లేపే పని లేదు. వాళ్ళు పనుకుంటారు, మీరు కూడా హ్యాపీగా పనుకోవచ్చు. కానీ 6వ నెల వరకు బిడ్డని జాగ్రత్తగా కాపాడుకుని 2-3 గంటలకు ఒకసారి ఖచ్చితంగా పాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? తేనె పట్టించవచ్చు, తీగా ఉంటుంది, చప్పలిస్తారని కొంచెం జస్ట్ చేతిలో ఇట్లా పెట్టి నోట్లో పెడతారు. బేబీ అంటే తీగా ఉంది కదా, బాగా చప్పలిచ్చేస్తూ ఉంటుంది. బేబీకి నచ్చింది తేనె, ఇంకా పెట్టండి అంటుంటారు. కానీ దానివలన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మెయిన్గా వచ్చేది మోషన్స్ పట్టుకుంటాయి, వాళ్ళకి డయేరియా. ఇంకా ఎక్కువ ఏడుస్తూనే ఉంటారు. మేబీ తాగిన వెంటనే ఒక వారానికి తెలియదు, కానీ వారం తర్వాత నుంచి వాళ్ళకి మోషన్స్ పట్టుకోవటం, కడుపులో నొప్పి రావటం, కడుపు ఉబ్బరం, పాలు తాగటం మానేస్తారు, ఎంతసేపు ఏడుస్తూనే ఉంటారు. కానీ మీరు డాక్టర్కి చెప్పరు తేనె పట్టించారని. కానీ తేనె అనేది సంవత్సరం వరకు పట్టించకూడదు బేబీకి. ప్రీ స్కూల్లో వేస్తారు, నర్సరీలో అలాంటి చోటకు పంపిస్తారు. అప్పుడు వరకు పిల్లలు ఎంత చురుగ్గా ఉన్నా సరే వాళ్ళని నర్సరీకి పంపించకూడదు. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ పూర్తిగా అవ్వదు ఆ 2 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు. అందుకని 2 సంవత్సరాలు అయ్యే వరకు తల్లిపాలు ఇవ్వాలి. అందుకని సంవత్సరం నిండిన వెంటనే ప్రెగ్నెన్సీలు అన్నీ రాకూడదని చెప్తాం. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తి అయితేనే మీరు పాలు ఆపగలుగుతారు. ఒకవేళ సంవత్సరం నిండేటప్పటికే గర్భిణీ వచ్చిందనుకోండి, తల్లిపాలు ఇవ్వటానికి ఆస్కారం ఉండదు. అందుకని 2 సంవత్సరాల వరకు పాలు ఇవ్వాలి. ఇంకోటి, తల్లిపాలు ఒక ముఖ్యంగా ఇప్పుడు కనపడే ఉపయోగం ఏంటి అంటే వీళ్ళకి ఒబిసిటీ ప్రాబ్లమ్స్ రాదు. అంటే ఊరికనే బరువు పెరిగిపోవటం. ఈ కంపేర్ చేస్తే డబ్బా పాలు తాగిన పిల్లలు బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు. సో అట్లాంటి ప్రాబ్లం ఈ తల్లిపాలు తాగే వాళ్ళకి ఉండదు. వాళ్ళకి ఆ ఉబ్బసం అనేది ఉండదు. అలాగే ఎలర్జీస్, ఇప్పుడు మీరు చూస్తే చాలామందికి డస్ట్ ఎలర్జీస్ ఉంటాయి. తల్లిపాలు వలన ఏం ఎలర్జీస్ అనేది ఉండదు, అది కూడా కాపాడుతుంది. వెంటనే కళ్ళు ఏమంత బాగా కనపడవు, కానీ మీ మాట్లాడే మాట, మీ వాసన బేబీకి అర్థమవుతుంది. సో ఎత్తుకున్న వెంటనే నా తెల్ల ఎత్తుకుంది, ఆ స్పర్శ తెలుస్తుంది. దానివలన మీ బాండింగ్, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఒక కనెక్షన్ ఏర్పడుతుంది, ఇంకా బలంగా ఏర్పడుతుంది. అందుకనే ఈ స్పర్శ అనేది ఉండాలి. ఇంకా కొంతమంది పిల్లలు 7వ నెలలో పుడతారు. వాళ్ళకి పిల్లల డాక్టరు ఈ కంగారు ట్రీట్మెంట్ అంటారు. అంటే ఇట్లాగా ఒక బేబీ ఒక బాడీ అంతా తల్లి బాడీకి టచ్ అయ్యేటట్టు చుట్టేస్తారనమాట. అంటే బాగా పెరుగుతారు వాళ్ళు, తల్లిని రికగ్నైజ్ చేసి ఆ స్పర్శ తెలుస్తుంది వాళ్ళకి. సో మీకు అర్థమైంది, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి. తల్లి ఎత్తుకునేటప్పుడు తల్లి ఒక బాడీ స్పర్శ తెలియాలి బిడ్డకి, అలాగే ఎత్తుకోవాలి మీరు. నెక్స్ట్, పుట్టిన వెంటనే పాలు మంచిగా ఎక్కువ వచ్చేవి. మొదటి వారం వరకు చాలా తక్కువ వస్తాయి, అది మనకి తెలియాలి. ఎందుకంటే కొంతమంది నాకు పాలు రావట్లేదని పాలు ఇవ్వరు. మొదటి వారం వరకు ఇవ్వరు, 5వ రోజు వరకు ఇవ్వరు. కానీ అట్లా ఉండదు. బేబీకి ఫస్ట్ పుట్టిన వెంటనే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ తగ్గిపోతాయో అప్పుడు వెంటనే తల్లి పాలు ఇచ్చే హార్మోన్స్ తయారవుతాయి. సో దానివలన ఫస్ట్లో ఈ రంగులో వస్తాయి, బాగా ఎల్లో కలర్లో పసుపు రంగులో వస్తాయి. ఈ పసుపు రంగు పాలు బిడ్డకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఎట్లా వేయించుకున్నాం మనం, పోలియో వ్యాక్సిన్, అట్లాగే బిడ్డకి
ప్రకృతి నుంచే తల్లి ద్వారా వచ్చే ఒక టీకా లాగా. ఈ పాల్లో అంత బలం ఉంటుంది. బేబీకి ఏమి జలుబు, దగ్గు, ఆయాసం అట్లాంటివి రాకుండా ఉండాలి అంటే మొదటి వారంలో ఇచ్చే ఎస్పెషల్లీ మొదటి 3 రోజుల్లో ఇచ్చే పాల్లో ఆ బలం ఉంటుంది. స్లోగా మీరు చూస్తే ఇక్కడ బాటిల్ ఎట్లా ఉంది, ఫస్ట్ 3 రోజులు ఇంతే వస్తాయి పాలు, తర్వాత 5వ రోజు నుంచి కొంచెం ఎక్కువ ఉంటాయి, హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పటికి కొంచెం ఎక్కువ, ఇంకా దాని తర్వాత కలర్ కూడా మీకు మారుతుంది. చూడండి, ముదురు పసుపు రంగు నుంచి తెల్లగా అవుతాయి. సో అట్లాగా పాలు రంగు మారుతాయి, ఎక్కువ కూడా తయారవుతాయి. రొమ్ముకి టచ్ అయితేనే బేబీకి అర్థమవుతుంది, ఓకే నేను తల్లి దగ్గరికి వచ్చాను, నోరు తెరిచి పట్టుకోవాలి అనేది తెలుస్తుంది. జస్ట్ ఇట్లా పట్టుకుంటే బేబీకి అర్థం అవ్వదు పాలు తాగాలని. ఓకే నన్ను పట్టుకున్నారు కానీ నాకు పాలు ఇవ్వట్లేదు అనుకుంటుంది. కానీ బేబీని పట్టుకునే విధం ఇది. మీరు హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు మా వాళ్ళు మీకు చూపిస్తూనే ఉంటారు. సో మీకు అర్థమవుతుంది, అంటే మీకు జస్ట్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మీరు కొత్తపేట వరకు వచ్చేస్తున్నారు, ఐడియా ఉంది, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. కానీ మాతో రోజు మాట్లాడుతుంటే ఓకే హాస్పిటల్ ఇట్లా మాట్లాడతారు, ఇది జరుగుతుంది అని అర్థమవుతుంది. ఈ నాలెడ్జ్ అనేది మీకు ఎట్లా ఇవ్వాలి అనేది తెలిస్తే డెలివరీ అయిన వెంటనే మీకు ఎట్లా ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. సో జస్ట్ నాలెడ్జ్ కోసం ఇప్పటి నుంచే పర్ఫెక్ట్ అవ్వక్కర్లా, కానీ నాలెడ్జ్ ఉంటే చాలు ఎట్లా చేయాలి అనేది. అదే బేబీని సరిగ్గా పట్టుకోలేదనుకోండి, మొత్తం బేబీ తాగలేదు, జస్ట్ చప్పలిస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, మీరు అనుకుంటారు నాకు పాలు రావట్లేదు, నా పాలు తాగట్లేదు, అప్పుడు డబ్బా పట్టేస్తారు. డబ్బా వలన ఎక్కువ ఉపయోగాలు ఉండవు, జస్ట్ పొట్ట నిండుతుంది, కానీ దాని వలన వచ్చే నష్టం బిడ్డకి ఎక్కువ ఉంటుంది. అందుకని తల్లి పాలే ఇవ్వాలి. సో ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఈ నలుపంతా బేబీ నోట్లోకి వెళ్తుందో అప్పుడే బేబీ పాలు తాగలుగుతుంది. ఉట్టి ముందు ఉన్న బుడుపు ఒకటే నోట్లోకి వెళ్తే బేబీ పాలు తాగలేదు. బేబీ ఒక పొట్ట టచ్ అవ్వాలి, అంతే కరెక్టే. బేబీ ఒక తల మీ ఏపు తిరిగి ఉండాలి. ఒక చేత్తో ఈ చేత్తో ఎటేపు అయితే తల ఉందో ఆ చేత్తో పట్టుకుని రెండో హ్యాండ్ మీరు సిజర్ లాగా కత్తిరిలాగా పట్టుకుని రొమ్ముని బేబీ ఒక నోట్లోకి గైడ్ చేయాలి. సో ఇట్లా పట్టుకోవటం, ఇట్లా వీలు అవ్వట్లేదు, సో మీరు బేబీని ఇట్లా పట్టుకోవచ్చు. ఇది కూడా తేలిగ్గానే ఉంటుంది, కానీ బిడ్డని సపోర్ట్ ఇవ్వాలి. అంటే మనం జస్ట్ ఇట్లా పట్టుకోకుండా కొంచెం పట్టుకుని ఇవ్వాలి. ఆర్ కొంతమందికి వీలు అవ్వట్లా, ఇట్లా పెట్టుకుని ఇవ్వచ్చు ఒకేపు. ఆర్ మీరు ఉంటే చెప్పొచ్చు, అడగొచ్చు, పర్వాలా. మీరు రేష్మా నీకైనా డౌట్ ఉందా? తల్లి అటు ఇచ్చేసి రేష్మా కనబడుతుంది. అందరు స్మైల్ చేయాలి.